అగ్ని ప్రమాదాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట ధాన్యపు బస్తాలు కాలిపోతున్నాయి. వరి కొయ్యలకు కొంతమంది రైతులు పెడుతున్న నిప్పు పక్క పొలాల రైతులకు శాపంగా మారుతోంది. వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని అధికారులు చెప్తున్నా కూడా కొంతమంది వినిపించుకోకపోవడం లేదు. ఇక దీంతో ఫలితంగా అగ్ని ప్రమాదాల్లో భారీ నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రంలోని రైతులను ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు అగ్ని ప్రమాదాలు నిండా ముంచుతున్నాయి. జిల్లాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో ధాన్యపు రాసులు, బస్తాలు కాలిపోతున్నాయి. వరి కొయ్యలకు అంటించిన మంటలు వేగంగా వ్యాపించి వడ్ల కుప్పలు, బస్తాలు గడ్డి కుప్పలకు వ్యాపిస్తున్నాయి. మంటల్లో ఈత, తాటివనాలు కాలిపోతూ ఉండటంతో గౌడులు ఉపాధి కోల్పోతున్నారు. అగ్ని ప్రమాదాలతో భారీ నష్టం వాటిల్లిందంటున్నారు బాధిత రైతులు, గౌడ కులస్తులు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆగ్రారం, సోమారం, సైదాపూర్లలోని వరి పొలాల్లో వరి కొయ్యలకు నిప్పంటించారు రైతులు. ఇదే సమయంలో భారీగా గాలులు వీయడంతో ఎగిసిపడ్డాయి మంటలు. భయంతో ప్రమాదంపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు రైతులు. వెంటనే స్పాట్కు చేరుకుని చివరికి మంటలు ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది. ప్రమాద సమయంలో అక్కడే వరి కొయ్యలకు ఆవులు కట్టేసున్నాయి. దాంతో వాటిని తప్పించారు స్థానికులు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. 2 ఎకరాల వరి గడ్డివాముతో పాటు పక్కనే ఉన్న కలప పూర్తిగా దగ్ధమైంది. 50,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు బాధిత రైతు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంబట్పల్లిలోని ఎల్ఎన్టీ క్యాంపు కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆఫీస్ పూర్తిగా దగ్ధమైంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నిర్మించింది ఎల్ఐన్టీ సంస్థ. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఎల్ఐన్టీ సిబ్బంది అయితే ఆఫీస్ ప్రక్కన పొలంలో వరి కొయ్యలకు రైతు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ నిప్పే ఈ ఆఫీస్కు అంటుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో భారీ టెంపరేచర్లు నమోదవుతూ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వరి కొయ్యలకు నిప్పులు పెట్టొద్దని అధికారులు చెబుతున్నా కొంతమంది రైతులు పట్టించుకోవట్లేదు. దీంతో తన పొలాలతో పాటు పక్క పొలాలకు మంటలంటుకుని భారీ నష్టం జరుగుతోంది.